హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి బుధవారందండి. ఇంకా ఈరోజు వీడియోలో పల్లెటూరులో ఎక్కువగా దొరికే వాటిలో ఇవి కూడా ఒకటండి. ఇంకా తేగలండి. పల్లెటూరులోనే ఎక్కువగా దొరుకుతాయి తాటి చెట్లు కానీ, ఇంకా తాటికాయలు కానీ, ఇంకా తంపడేసుకోవడం, తేగలది తోముకోవడం ఎక్కువగా పల్లెటూరులోనే ఉంటాయండి. సిటీలో అయితే కొనుక్కుంటారు కానీ తాటి చెట్లు కూడా ఉంటాయి కానీ తేగలు తంపడేసుకోవడం, పాత్ర వేసుకోవడం ఇవన్నీ ఉండవు కదండి. ఇంకా ఈరోజు అయితే చాలా కష్టపడి తేగలు తవ్వి అలాగే తంపడేసాను. అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. పాత్ర వేయడానికి తాటికాయలు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మాకు పక్కనే ఉన్నాయి తాటి చెట్లన్నీ కూడా పక్కనే ఉన్నాయి. ఆ పక్క నుంచి తీసి మా అమ్మ అయితే పాత్ర అయితే వేసింది. ఇంకా ఏ ఊరయ్యో లేవో చూడాలి. మొన్న అయితే చాలా సన్నంగా ఉన్నాయండి. ఇప్పుడైతే తవ్వుదాం అనుకుంటున్నాను. ఇంకా ఉదయాన్నే ఇంటి పని అంతా చేసేసుకుని టిఫిన్కి వచ్చేసి ఇడ్లీలు వేస్తున్నాను కట్టెల పొయ్యి మీద. ఇంక ఇప్పుడైతే మంట పెట్టేసి కూరకు వచ్చేసి ఈరోజు చిక్కుడుకాయ టమాటా అయితే వండుదాం అనుకుంటున్నానండి. ఇంకా పొయ్యి ఎలాగా మంట పెడుతున్నాను కదా, ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చిక్కుడుకాయలు అయితే మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక సపోర్టర్ దొరకాలనుకుంటాను. ప్లీజ్ లైక్ చేసి వీడియో అయితే ఫుల్గా చూడండి. అలాగే హైప్ కూడా చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కాడ హైప్ అని చూపిస్తుంది. హైప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలా చేసినా కూడా నా వీడియో కొంతమందికి అయితే రీచ్ వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి ఫుల్గా చూడండి వీడియో. ఇంకా ఇడ్లీలు అయితే వేసేసాను కదండి. ఇంకా చిక్కుడుకాయలు కూడా క్లీన్ చేసేసాను. ఇంకా హాట్ వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టుకున్నానండి. ఇంకా లోటాలో వేసేసుకుని ఇంకా తాగేస్తున్నాను. కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయండి. ఇంకా తాగేసి వచ్చేటప్పటికి ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా తేగల దగ్గరికి అయితే వెళ్ళాలి. పొయ్యి మీద ఇడ్లీలు ఉడుకుతుంటే గ్యాస్ మీద చెల్లి పైన శనగపిండి చట్నీ అయితే చేసేసిందండి. ఇంకా తీసుకుని పట్టుకెళ్ళిపోతాము. ఇంకా అక్కడ కూర్చుని అయితే తింటాము. ఇంకా వేడిగా ఉన్నప్పుడు ఇంకా అన్ని రేకులు తీసేసి ఇంకా చన్నీళ్ళు చల్లామనుకోండి ఇడ్లీలు మొత్తం కూడా నీట్గా వస్తాయి. చూడడానికి కూడా బాగుంటాయి. లేకపోతే నీళ్ళు చల్లలేదనుకోండి ఇంకా రేకులకి మొత్తం అంటుకుపోయి ఇంకా ముక్కల కింద వచ్చేస్తాయి. ఎలా ఉన్నా ఇడ్లీ అయితే తింటాం కానీ ఇంకా చూడడానికి బాగోదు కదండి. అందుకే కొద్దిగా చన్నీళ్ళు అయితే జల్లుకొని కొంచెం చల్లారాకైతే తీసుకోవాలి. ఇంకా మొత్తం కూడా ప్లేట్లోకి అయితే తీసుకుని ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా చేసేసి ఇంకా పాత్ర కాడికైతే వచ్చేసానండి. ఇంకా మొన్న అయితే తవ్వాను కదండి. కొంచెం ఊరినట్టే అనిపిస్తున్నాయి. ఇంకా తేగలైతేను ఇంగోండి ఇయైతే మామూలుగా ఇలా తవ్విన వెంటనే కూడా వచ్చేసినాయి. మామూలుగా తాటికాయలు ఇలా పైన వేస్తామండి. అవి ఎంత లోనకెళ్ళిపోయాయి అనుకోండి. నిజంగా చాలా లోనకెళ్ళిపోయినాయి. ఇంకా మట్టి అంతా కూడా తవ్వి నాకైతే చాలా నీరసం వచ్చేసింది. ఇంకా ఒక్కదాన్నే తవ్వాను ఇంకా అన్ని తేగలు కూడాని. ఇంకా బాబోయ్! నేను ఇంక తవ్వకూడదు అనిపించింది ఇంకా. ఇంకా తవ్వుకోవడం, మట్టి అంతా తీయడం, ఇంకా తేగలన్నీ తీయడం నిజంగా ఆ ఎండకి నీరసంగా అనిపించేసింది. చాలా టైం పట్టింది ఇంకా తేగలు తవ్వడానికి. సంవత్సరానికి ఒకసారి వస్తాయి కానీ తేగలు అయితే చాలా మంచిదండి. హెల్త్‌కి చాలా మంచిది తేగలు తినడం. బుర్రలు కూడా అస్సలు మా చిన్నప్పుడు ఇంకా తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి బుర్రలు తెచ్చేసుకునేవాళ్ళు. మడత కుక్కలు ఉంటాయి. మడత కుక్కలు అంటే తేగలు రావండి. అయ్యే బాగుంటాయి టేస్ట్ గాని. ఈ తేగలకి బుర్రలు ఉంటాయి కదా అస్సలు బాగోవు. ఇంకా ఇంకా అస్సలు టేస్ట్ అనిపించదు. ఇంకా మడత కుక్కలే బాగుంటాయండి. చాలా మట్టికి ఇంకా తేగల కిందే ఉన్నాయి కానీ మడత కుక్కలు అయితే లేవు. మా చిన్నప్పుడైతే తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి అందరం కూడా ఆదివారాలు కానీ వెళ్ళి తెచ్చేసుకుని కొట్టేసుకుని తినేవాళ్ళు. మా ఇంటికాడే అంటే ఇక్కడ మా ఇల్లే కదండి సుతని లాస్ట్‌కి. ఇంకా అందరం కూడా ఇక్కడే కొట్టుకుని తినేసి ఇంకా ఎవరింటికి ఆళ్ళే వెళ్ళిపోయేవారు. నిజంగా భలే ఉండేదండి చిన్నప్పటి రోజులు. ఏదైనా గానీ చిన్నప్పటి రోజులేనండి. నిజంగా అప్పుడు రోజులు మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళాలంటే వెళ్ళలేము కాదండి. అయిపోనియి నిజంగా. ఒక్కోసారి గుర్తొచ్చినప్పుడు ఇలా చేసుకునేవాళ్ళం కదా అందరం కలిసి ఇలాగ ఆడుకునేవాళ్ళం కదా అని గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపిస్తది. ఇంకా తేగలైతే కొన్ని లోనకెళ్ళిపోయినియి. కొన్నైతే ఇలా తీస్తుంటే అలా వచ్చేస్తున్నాయండి. ఇంకా కొన్నైతే గుణపం కూడా చాలా లావుగా ఉందండి. ఇంకా గుణపం పట్టుకోవడానికి అసలు చాలా బరువుగా ఉంది. ఇంకా పారేమో మా నానమ్మోళ్ళు అట్టుకెళ్ళారండి. వాళ్ళ ఇంటికాడ ఉంది మా పార.
ఇంకా బుర్రలో తేగలైతే చెట్లు వచ్చేసాయి చూడండి, తాటి చెట్లు వచ్చేసినాయి. తవ్వుకోకపోతే అలా తాటి చెట్లు వచ్చేస్తాయి. ఇంక ఇవన్నీ తవ్వేస్తున్నాను ఇలాగా. తవ్వేసి ఒకసారిగా లాగేస్తుంటే వచ్చేస్తున్నాయి. కొన్ని అయితే బాగానే ఊరాయండి, కొన్ని అస్సలు సన్నంగా ఉన్నాయి. ఇంకెప్పుడు కూరుతాయో తెలీదు ఇవి. ఇంకా మళ్ళీ ఎప్పుడు తవ్వుతానో కూడా తెలీదు. ఇంగోండి ఇలాగైతే తవ్వేశాను. ఇంకా కుండలో అయితే తంపడ వెయ్యాలి. తంపడ వేసుకుంటే చాలా బాగుంటాయండి. కానీ ఉడకేసుకుంటారు. ఉడకేసినవి మేము ఎప్పుడూ వేసుకోలేదు కానీ ఇలా కుండలో పెట్టి కుండ తిరగబెట్టి తంపడైతే వేస్తాము. దీని మీద మంట వేస్తాము. నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి. అమ్మేవాళ్ళు కూడా సేమ్ ఇలాగే వేస్తారండి. ఇంకా తేగలకున్న మట్టి అంతా కూడా తీసేసి ఇంకా సగం కుండకు సరిపడా అయితే కోసేస్తున్నానండి. ఇంకా సుతలనున్న వేస్టే కదా, దానికి సరిపడా అయితే మొత్తం కూడా తేగలన్నీ కూడా ఇలా చేసేస్తున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం కూడా మా నాన్నమ్మే వేసిచ్చేదండి. ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా మా అమ్మ అయితే వేసింది. ఇంకా గోదావరికి అయితే తాటికాయలు అయితే తేలెళ్ళిపోలేదు. ఇంకా అమ్మ అయితే వేసింది కదా, ఇంకా నానమ్మ వాళ్ళు అయితే ఇవ్వలేదండి. ప్రతి సంవత్సరం కూడా నానమ్మే ఇస్తుంది. ఇంకా మేమైతే తంపడేసుకుంటాం. ఒక్కోసారి అయితే తంపడేసేసి కొన్ని తేగలైతే ఇచ్చేది. నిజంగా తేగలు తినాలండి, మంచిది హెల్త్కి కూడా. ఇంకా మన వీడియోస్కి అయితే యాడ్స్ అయితే వస్తాయండి. అవి అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా నా కోసం చూడండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, యాడ్స్ అయితే చూడండి. వీడియో కూడా ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలామంది అయితే స్కిప్ చేసి చూస్తున్నారు. అలా చూడడం వల్ల నాకు అసలు ఉపయోగమే లేదండి. మీరు యాడ్ చూసి వీడియో అయితే ఫుల్గా చూడండి. లైక్ చేసి హైప్ కూడా చేసేయండి ప్లీజ్ నా కోసం. ఇంక ఇలాగైతే మొత్తం కూడా తేగలైతే మొత్తం ఇలా కోసేసి ఇంకా కుండ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. కుండ అయితే మొత్తం సరిపోయింది. ఈ తేగకైతే చెట్టే వచ్చేసింది, మొత్తం తాటి చెట్టు. ఇంక ఈ బొర్రలు అయితే పనిచేయవు కానీ ఇంకా మడత కుక్కలు అయితే అవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా మడత కుక్కలు అయితే చూశాను కానీ ఎక్కడ ఎక్కువేమీ లేవు. ఇంకా చాలా పాత్ర ఉందండి. నా వల్ల కాదండి ఇంకా తవ్వేది. చాలా చిరాకు వచ్చేసింది ఇంకా తవ్వడానికి, మట్టి అంతా తీయడానికి. చాలా లోనికి వెళ్ళిపోయినాయి. ఇంకా తేగలన్నీ కూడా ఈ కుండలోకి అయితే సదిరేసానండి. ఇంక ఇప్పుడే తంపడేసేద్దాం అనుకుంటే చాలా ఎండగా ఉంది. ఇంకా సందలాడినప్పుడు ఇంకా 4కి అలాగే వేద్దామని ఇంకా కుండలో ఎట్టేసి ఇంకా నేనైతే కూర వండడానికి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా కుండ అయితే ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టేశాను. ఇంకా సాయంత్రం అయితే తంపడ వేస్తాము. ఇంకా కూర అయితే వండాలి, చిక్కుడుకాయ టమాటాలు. ఇంకా మొత్తం కూడా చిక్కుడుకాయలు అయితే క్లీన్ చేసేసాను కదండి. ఇంకా అమ్మ అయితే ఇంకా ఆనియన్స్ని టమాటాలు అన్నీ కూడా నాకైతే కోసేసి ఇచ్చేసింది. ఇంకా నేనైతే కూర వండేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసుకోవచ్చు. ఇంకా కూర కూడా వండేసామనుకోండి సాయంత్రం వేస్తాం ఇంక తంపడి. సాయంత్రం వేసుకుని ఇంకా రేపు పొద్దున్న తింటే బాగుంటాయండి. మేము అలాగే చేస్తాము. ఇంకా సాయంత్రం తంపడేసేస్తాము. కుండ ఇంకా అలా ఉంచేసి రేపు పొద్దున్న ఇంక మంచు పట్టేస్తుంది కదండి, ఆ మంచులో కొంచెం తడిసి అప్పుడు తీసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్టు. మీరు ఈ సంవత్సరం తేగలు తిన్నారా? మీది కూడా పల్లెటూరు అయితే ఇలాగే తేగలు తంపడేసుకుని పాత్ర వేసుకుని తింటారా? నాకైతే కామెంట్ చేయండి. చాలామంది పల్లెటూరులో వేసుకుంటారు, కొంతమంది అయితే వేసుకోరు. మేము కూడా గమ్ముని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వేసామండి. ఇంక ఈ సంవత్సరం అయితే అమ్మేసింది కానీ నానమ్మే వేసి ఇస్తుంది ప్రతి సంవత్సరం కూడా. చాలామంది వేసుకోరు. ఇంకా చాలామంది వేసుకుని చాలా అమ్ముతారు కూడా. ఇలాగే తంపడేసి అమ్ముతారు పల్లెటూరులోని. మా ఊర్లో కూడా అమ్ముతారండి. ఇంకా మా ఆయన గారు ఫోన్ చేస్తే ఇంకా మా అమ్మ పట్టుకొచ్చి ఫోన్ ఇచ్చిందండి. ఇంకా మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసానండి. ఇంకా మగ్గించేసాక ఇంకా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటాను. ఇంకా టయానికి చేస్తారండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు చేశారు. ఇంకా అప్పుడైతే చేయలేదు, డ్యూటీలో ఉన్నట్టున్నారు. ఇంకా 9 గంటలకైతే చేస్తారు డైలీని. 9:30 దాకా మాట్లాడి ఇంక టైం అయిపోతుందండి. అక్కడైతే 7 అంట, 7 అవుతుంది. మనకి వాళ్ళకి 2:30 గంటలు తేడా. మనకి 9:30 అవుతే వాళ్ళకి 7 అవుతున్నట్టు. ఇంకా మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు చేస్తారండి, లేకపోతే సాయంత్రమే చేస్తారు. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసానండి. ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేస్తాను. ఇంకా కూర అయితే వండుతున్నానండి. ఇంకా చిక్కుడుకాయలు వేసేసాను, ఇంకా టమాటాలు కూడా వేసేసాను. ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా పొయ్యి అయితే ఊడిపోయింది కదండి. ఇంకా సిమెంట్ ఉంటేని ఇంకా తాపీ మేస్త్రి అయిపోయింది ఇంకా అమ్మ అయితేని. ఇలాగైతే చేస్తుందండి. తాపీ ఉన్నదండి ఇంట్లోని, ఇంకా అది ఇచ్చుకుని అయితే ఇలా చేస్తుంది.
నేను కూర వండుతానైతే చూస్తున్నాను. బాగానే చేసేసిందిలేండి. ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ పొయ్యి పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఇంకా పగులు తీసేస్తేనే ఇంక మొత్తం కూడా ఇలాగే అయితే సిమెంట్‌తో చేసేసింది. ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. ఇంక మళ్ళీ నేను వీడియో తీయలేదు. ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. చిక్కుడుకాయ టమాటా, బంగాళదుంప కర్రీ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఇంకా భోజనం చేసేసి ఇంకా సాయంత్రం అయితే తంపడ వేస్తాను. ఇంగోండి కూర అయితే ఇలా ఉంది. ఇంకా అమ్మ చూడండి మొత్తం కూడా ఇలాగైతే చేసేసిందండి. కూర కూడా ఇలా ఉడికిపోతుంది. ఇంకా సాయంత్రం అయితే ఇంకా తంపడేయడానికి కుండ అయితే ఇలా తిరగబెట్టేసిందండి. దీని మీద ఆకులు వేసేసి ఇంకా మంట అయితే పెట్టేయాలి. కొంచెంసేపే వేయాలండి. ఎక్కువసేపు అయినా మళ్ళీ తేగలన్నీ కూడా మాడిపోయి బొగ్గైపోతాయి. ఇంకా తినడానికి కూడా పనిచేయవు. ఎంత మంట కావాలో అంతే వేయాలండి. ఇంకా ఆకులన్నీ కూడా వేసేసి ఇలాగైతే మంట పెట్టేసింది. ఇంకా కొంచెంసేపు ఆగి ఇంకా చల్లారాక చూద్దామని ఇంకా చీర అయితే మొన్న రూ. 150కి 3, 4 చీరలు అయితే తీసుకుందండి చెల్లి. ఇంకా డైలీ యూస్‌కి అయితే బాగుంటాయి కదా అని. ఇంకా వచ్చాడండి అతను. చూసాము బాగుంటేనే ఇచ్చుకుందాము. ఒకవేళ క్లాత్ ఏమన్నా బాగోకపోతే తీసుకోవద్దనుకున్నాము. నిజంగా చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా అంచులన్నీ కుట్టేసి ఫాల్స్ అయితే వేస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. ఈ డ్రెస్సుల కింద కుట్టుకుంటే సూపర్ ఉంటాయండి. చూస్తాను ఎప్పుడొకప్పుడు కుడదాం అనుకుంటున్నాను. నేను కూడా చీర ఎప్పుడు కూడా డ్రెస్ కింద కుట్టుకోలేదండి. ఇప్పుడు అందరూ కూడా అయ్యే కూడా మోడల్స్ అందరూ కూడా అయ్యే వాడుతున్నారండి. చీర తీసుకుంటున్నారు. ఇంకా అట్లనే డ్రెస్ కింద కుట్టేసుకుంటున్నారు మిషన్ వచ్చినోళ్ళు. నేను కూడా ట్రై చేయాలి. చాలా బాగుందండి. చూడడానికి చూడండి ఎంత బాగుందో. డ్రెస్ కూడా చాలా బాగుంటుంది కదా! ఎప్పుడైనా చూసి తీసుకోవాలి ఇంకా. అంచులైతే కుట్టేసానండి. ఇంకా ఆ పక్కన ఈ పక్కన కుట్టేసి ఇంకా ఫాల్స్ అయితే వేస్తున్నాను. ఇంకా కన్మ చీరలు కూడా వేసేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా తేగలు కూడా చూడాలి. ఇంకా ఇదైతే ఫాల్స్ వేసేసి ఇంకా చూద్దామని చూస్తున్నాను. చల్లారిపోద్దిలేండి. చాలా టైం అయింది. ఇంకా తంపడ వేసి లైక్ చేశారా? హైప్ చేశారా? యాడ్స్ కూడా చూసారా? ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ చీరలు గమ్మున నాకు అస్సలు గుర్తు తెలియట్లేదండి. ఒకే టైప్‌లా ఉన్నాయి. ఏది ఫ్రంటో ఏది బ్యాకో కూడా నాకు ఒక్కోసారి తెలీదు. అంటే సేమ్ ఒకేలా ఉంటాయి. ఒక్కోటైతే కొంచెం పైన వేరుగాని కింద వేరుగా ఉంటాయి కానీ సేమ్ అలాగే ఉంది. ఇంకా ఫాల్స్ కూడా వేసేసానండి. ఇంకా ఒకసారి ఒక తేగ ఉడికిందో లేదో చూద్దామని తీస్తున్నానన్నమాట. ఉడికిపోయిందండి. వేడి వేడిగా ఉంది. చాలా బాగుంది. ఇంకా మా అమ్మాయికి ఇచ్చాను. నేను తీసిందే మరి సన్నంగా ఉంది తేగ. ఇంకా రేపొద్దున్నైతే చూద్దాంలే అని ఇంకా అలాగ ఉంచేసామండి. ఇంకా ఎలా ఉన్న కుండ అలాగే ఎట్టేస్తున్నాను. ఇంక రేపొద్దున్నైతే తీసి చూపిస్తాను మీకు. అక్కడే ఒలిచేసి ఇంకా తీసేసి తొక్కంతా కూడా తింటున్నాను. ఇంకా వీడియో కూడా మీకు చూపిద్దామనే ఇంకా తీసానండి. ఇంకా టేస్ట్ బాగానే ఉంది. ఇంకా రేపొద్దున్నైతే చూపిస్తాను. ఇదొచ్చేసి ఇంకా సాయంత్రం అండి. చాలా చలిగా ఉంది. ఇంకా అమ్మ అయితే కుమ్మేసింది ఇంకా. ఇంకా కుమ్మేసి అందరం కూర్చున్నాం. నేనైతే వీడియో తీస్తున్నాను. తీయొద్దు తీయొద్దు అంటున్నారు. మా అమ్మాయి కూడా తీయొద్దు అంటుంది. తీయొద్దు తీయొద్దు నేను వెళ్ళిపోతా అంటుంది. ఈ వీడియో అయితే ఇలా గడిచిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.